హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం జస్ట్ 5 నిమిషాల్లో అయిపోయే మురుమురాల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో దీన్ని ఒక్కొక్క దగ్గర బొరుగుల ముద్ద అని కూడా అంటారు. సో ఇవి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు బయట కొనివ్వకుండా ఇలా హెల్తీగా బెల్లంతోనే ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. నేను ఇక్కడ దీనికి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి, బొరుగులు అండ్ బెల్లం అనమాట. బొరుగులు 3 కప్స్ తీసుకుంటే 1 కప్పు బెల్లం, దంచిన బెల్లంని మెజర్ చేసుకున్నాను అండి నేను. సో 3 కప్స్ బొరుగులకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. సో ఇప్పుడు మురుమురాలని ఫ్రై చేసుకోవాలి, ఇంకా క్రిస్పీగా అవుతాయి అప్పుడు. సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆ 3 కప్పుల బొరుగుల్ని వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి, సరిపోతుంది. సో చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. డైరెక్ట్గా అయినా బొరుగులు పాకంలోకి వేయచ్చు, బట్ ఇలా క్రిస్పీగా చేసుకునేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత బెల్లం తురుము వేసి కాసేపు ఆ నెయ్యిలోనే ఆ బెల్లంని కరగనివ్వండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి దీన్ని పాకం రానివ్వండి. ముదురు పాకం రావాలన్నమాట. పాకం రెడీ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి కోసం 1 కప్పులో నీళ్ళు తీసుకొని ఇలా పాకం కొంచెం వేస్తే ఇలా ఉండలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మురుమురాలు వేసేయండి. కావాలంటే మీకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, బట్ నేనైతే వేయట్లేదు ఇక్కడ. తర్వాత ఈ బొరుగులన్నిటిని బాగా మిక్స్ అవ్వనివ్వండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకోండి. నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను. తీసుకొని కొంచెము మీకు నచ్చిన షేప్లో బాల్స్ చేసుకోండి. చిన్న బాల్స్ కావాలంటే చిన్న బాల్స్, పెద్ద బాల్స్ కావాలంటే పెద్ద బాల్స్. నేనైతే మీడియం సైజ్ చేసేసానండి. సో ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేయండి, ముద్దలు కట్టడానికి వీలవుతుంది. చల్లారిన తర్వాత ముద్దలు కట్టలేము. అంతే అండి, ఇది మొత్తం కలిపిన జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి, సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.